ఈనాడు పత్రిక గురించి చూస్తే ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు మొత్తం స్వభావం ఎట్లా ఉంది దీనిదంటే అగ్రకుల ఓసీ రాజకీయాలు కేంద్రంగానే ఈనాడు పత్రిక ఉంది. అగ్రకుల ఓసీ రాజకీయాల కేంద్రంగా ఈనాడు పత్రిక ఉంది అనేది ఇవాళ చాట్ జీపీటీ పసిగట్టింది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కథనాలు అంచుల్లో కొనాకు గిత్తత బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల కథనాలు కొద్దిగా అంచుల్లో ఇచ్చిన మాట ఇచ్చిన కొద్దిగా ఒక కాలం కాడ ఇక నాయకత్వం ఎలైట్ మాత్రమే అంటే ఓన్లీ రెడ్లు వెలమలు కమ్మలకు మాత్రమే ఇది నాయకత్వం వహిస్తున్నట్టుగా ఉంది. ఆ నాయకత్వాన్నే పైకి చూపిస్తున్నట్టుగా ఈనాడు పత్రిక ఉంది. ఇది నా కవిత్వం కాదు, సుదర్శన్ గారిది కాదు, చాట్ జీపీటీ. చాట్ జీపీటీ అంటే ఫస్ట్ ఏంటంటే చాట్ జీపీటీకి అదొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అదొక సాఫ్ట్వేర్. దాంట్లో వేసేసినాం అనుకో, దాంట్లో నువ్వేం కావాలి ఈ పత్రికనిచ్చి దీని లోపటి మనసులో ఏముందో జర బయటికి తీసుకురా అంటే అది పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేసి పట్టుకొస్తుంది. అట్లా పట్టుకొచ్చిందే ఈనాడు. ఏ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చిందంటే ఓసీలకి 60% ప్రాధాన్యతనిస్తా ఉంది ఈ పత్రిక. 6% లేని వాళ్ళకి 60% వార్తలు ఇస్తా ఉంది. 100% దగ్గర ఉన్న వాళ్ళకి 40% వార్తలు ఇస్తా ఉంది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు కేవలం 40% మాత్రమే ఇస్తా ఉంది. ఏది ప్రాధాన్యత. ఇక బీసీల ప్రాతినిధ్యం ఎంత ఉంది ఈనాడు పత్రికలో అంటే 5 స్టార్లకు 1 స్టార్, సింగిల్ స్టార్. ఎస్సీ ఎస్టీ ప్రాతినిధ్యం ఎంత ఉందంటే సింగిల్ స్టార్. మైనారిటీల కవరేజ్ ఎంత ఉందంటే సింగిల్ స్టార్. సామాజిక న్యాయం ఎట్లుందంటే సింగిల్ స్టార్. నిష్పక్షపాతత్వం ఎంత ఉందంటే నిష్పక్షపాతంగా అంటే బయాస్ లేకుండా ఎవరికి కొమ్ము గాయకుండా ఉందా అంటే లేదు ఇది కొమ్ము కాసేదే, దీనికి పెద్ద గీయొద్దు రేటింగ్ అని 1.5 రేటింగ్ ఇచ్చింది, 1.5 స్టార్స్. ఇక ఫైనల్ రేటింగ్ ఎంత ఇవ్వాల ఈనాడు పత్రిక ఫైనల్ రేటింగ్ అంటే 1.5 స్టార్, 1.5 స్టార్ ఇచ్చింది దానికి 5 స్టార్లలో. అంటే అట్టర్ ఫ్లాప్ అన్నట్టు. ఇక ఈ చాట్ జీపీటీ తీర్పు ఏం చెప్తుందంటే బీసీ ప్రజలకు ప్రమాదకర పత్రిక ఇది ఈనాడు అని చెప్తా ఉంది. బీసీ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు ఈ పత్రిక ప్రమాదకరమైన పత్రిక అని చెప్పి చాట్ జీపీటీ చెప్తా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తా ఉంది ఇది ప్రమాదకరమైన పత్రిక అని క్లియర్గా చెప్తా ఉంది. ఇది ఈనాడు పత్రిక.